Just like me, as I am fourth standard in government school, as I have gotten off my brother-in-law, one of the police constable in our fourth standard. నేను అతని దగ్గర చదువుకునేటప్పుడు మా బ్రదర్-ఇన్-లా పోలీస్ కానిస్టేబుల్ ఉండే, నేను అతని దగ్గర మా ఇంటి దగ్గర నుంచి వెళ్ళిపోయి చదువుకునేటప్పుడు ఎట్ ద టైమ్ ఆఫ్ ఫోర్త్ స్టాండర్డ్ నేను అప్పుడు అనుకున్నాను, యాక్చువల్గా ఫోర్త్ ఫిఫ్త్ స్టాండర్డ్ అనుకున్నాను. మా బావ కానిస్టేబుల్ ఆయన 5 స్టార్గా నేను ఉండాలి, యాజ్ మినిమం సబ్ ఇన్స్పెక్టర్ సెలెక్ట్ కావాలని చెప్పేసి అనుకున్నాను. ఐ అచీవ్డ్ మై గోల్ ఇన్ ద ఇయర్ ఆఫ్ ఆఫ్టర్ కంప్లీషన్ ఆఫ్ మై డిగ్రీ. ఆ గోల్ అనేది లేకపోతే ఆ గోల్ మనం చూస్ చేసుకోవాలి. వెదర్ మేబీ అది పోలీస్ ఆఫీసర్ కావచ్చు, లేకపోతే డాక్టర్ కావచ్చు, లేకపోతే పొలిటికల్ లీడర్ కావచ్చు, లేకపోతే అదర్ దాన్ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్ డెవలప్ చేసుకునే దానికి కావచ్చు, లేకపోతే టీచర్స్ కావచ్చు, వాట్ ఎవర్ గోల్ యూ చూస్ యువర్ గోల్ ఇన్ ద డౌన్ స్టాండర్డ్ ఓన్లీ. బై 8th 9th స్టాండర్డ్ లో మీరు సెలెక్ట్ చేసుకోగలిగితే యూ విల్ బి రిసీవ్డ్ ఎట్ ఎ టైమ్ ఆఫ్ 21 years. 21 years 22 years వచ్చేసరికి మీ గోల్ చేసేస్తే మీరు అల్టిమేట్ గా సక్సెస్ఫుల్ పొలిటికల్ లీడర్ కానీ సక్సెస్ఫుల్ పర్సన్స్ అయితే ఫ్యూచర్. దట్ ఈస్ వాట్ ఐఎమ్ సేయింగ్. కంగ్రాచులేషన్ వన్స్ అగైన్ టు ది హెడ్ బాయ్స్ అండ్ హెడ్ గర్ల్స్. గుడ్ లక్ టు ది ఫ్యూచర్ ఆల్సో. మీరు మంచి పొజిషన్లోకి వెళ్ళాలి. మీకు మంచి పొజిషన్లోకి వెళ్తేనే మీరు మీకు చెప్పిన టీచర్స్ కానీ, లేకపోతే మీరు మిమ్మల్ని పెంచిన తల్లిదండ్రులు కానీ, మీరు కన్నా తల్లిదండ్రులు కానీ అల్టిమేట్గా వాళ్ళకి ఉన్నంత సంతోషము ఇన్ లైఫ్లో ఎవరికి ఉండాలి. జస్ట్ వాట్ ఐఎమ్ సేయింగ్ దట్ మన తల్లిదండ్రులు మనల్ని పెంచిన తర్వాత మిమ్మల్ని ఇక్కడ తీసుకొచ్చి ఇన్ని ఫీజులు పెట్టేసి మిమ్మల్ని ఇంత చదివిస్తున్నారు. ఐ డోంట్ నో మీ ఫీజులు ఎంతో కూడా నాకు తెలియదు. నేను నా డిగ్రీ అయిపోయాక యాక్చువల్గా 1 రూపీ ఫీజు కూడా నేను ఒక్కరికి కూడా గవర్నమెంట్ ప్రైవేట్ స్కూల్లో కట్టలేదు. మీ తల్లిదండ్రులు మీరు లక్కీ ఫెలోస్ అనుకోవాలి. మీ ఇంత స్టాండర్డ్ పెట్టేసి, ఇంత స్టాండర్డ్ డిసిగ్నేషన్ టీచర్స్ పెట్టేసి మిమ్మల్ని ఒక ఈ స్టాండర్డ్ నుంచి మీ యొక్క లీడర్షిప్ క్వాలిటీస్ బిల్డప్ చేసుకుంటూ తీసుకెళ్తున్నారంటే అది అల్టిమేట్ విజన్ టు ది యువర్ టీచర్స్ అండ్ యువర్ ప్రిన్సిపల్స్ ఆల్సో. I congratulate to the teachers and the principals of the Vignan School to develop their integrity and transparency to the all the students of Vignan School. And first and last thing ఏంటంటే మీరు మీ యొక్క గోల్ని చూస్ చేసుకునే ప్రయత్నం చేసుకోండి. మీరు హెడ్ బాయ్ హెడ్ గర్ల్ గెలిచిన తర్వాత వాళ్ళను మీకు ఈగోకి వెళ్ళకుండా సేమ్ యాజ్ కంటిన్యూగా మీరు అదే కంటిన్యూ చేయండి. సైమల్టేనియస్గా అదర్ దాన్ హెడ్ బాయ్ హూ ఆర్ నాట్ సెలెక్టెడ్ యూనివర్స్ క్లాస్ అండ్ స్కూల్ అని చెప్పేసి అనుకున్నప్పుడు మేము వయసు నాట్ మేమేం చేసుకోకూడదు. అందరం అంతే కదా, అందరికి సేమ్ ఫీజెస్ కదా, అందరికీ సేమ్ స్టాండర్డ్ ఆఫ్ ట్రైన్ ఇచ్చినాడు కదా భగవంతుడు. సో వయసు నాట్ అని చెప్పేసి మీరు ఒకసారి థింక్ చేసుకొని నెగిటివ్ హ్యాబిట్స్లోకి వెళ్ళకుండా ఒక గోల్ క్రియేట్ చేసుకొని ఆ గోల్ని రీచ్ అయ్యే విధంగా చేసుకోగలిగితే అల్టిమేట్ సక్సెస్ ఈజ్ ఇన్ యువర్ హ్యాండ్. వెన్ ఎవర్ యు ఆర్ జస్ట్ లైక్ నేను ఈ స్టాండర్డ్ వచ్చి మీ అందరికి చెప్పడానికి కారణం నేను నా 4th క్లాస్ 5th క్లాస్లో నేను చూస్ చేసుకున్న నా గోలే. అల్టిమేట్గా ఆ గోల్ అనేది నేను రిస్క్ చేసుకోలేకపోతే ఈరోజు మీ ముందుకు వచ్చేసి మీ ముందు ఈ చిన్న వర్డ్స్ కూడా చెప్పే అవకాశం కూడా నాకు రాకపోయేది. సో కీప్ ఇట్ మైండ్ చిల్డ్రన్స్ అండ్ గుడ్ లక్ ఫర్ యువర్ బ్రైట్ ఫ్యూచర్. మంచిగా ఎదగాలి, పెద్ద ఆఫీసర్లు మంచి లీడర్స్ కావాలని చెప్పేసి మనస్ఫూర్తి కోరుకుంటూ గుడ్ లక్ టు విజ్ఞాన్ టీమ్ ఆల్సో అండ్ కంగ్రాచులేషన్స్ టు ద విజ్ఞాన్ టీమ్ అండ్ థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్. థ్యాంక్ యూ.